ఇదిగో ఇక్కడ సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్న పెద్ద ఆయన పేరు చెల్లాదురై. తమిళనాడులోని పుదుక్కొట్టై ప్రాంతం. ఈయన పొంగల్ పండుగ వచ్చిందంటే చాలు ఇదిగో ఇలా సైకిల్ ఎక్కుతాడు. తలపై చెరుకు గడలు వేసుకుని బయలుదేరతాడు. అయితే రోజు కాదండోయ్, కేవలం పొంగల్ పండుగ వేళ మాత్రమే. అలాగని ఆయన చెరుకు అమ్ముకునే వ్యక్తి అనుకుంటే పొరపాటే. కన్నకూతురిపై ప్రేమ ఏళ్ల తరబడి ఆయనతో ఇలా చేయిస్తోంది. కుమార్తె ముఖంలో చిరునవ్వు కోసం ఆయన ఈ వయసులోనూ ఇలా సాహసం చేస్తున్నాడు. చెల్లాదురై ఇలా చేయడానికి ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. చెల్లాదురైకు ఓ కుమార్తె ఉంది. పేరు సుందరపాల్. సుందరపాల్ను కొన్నేళ్ల క్రితం ఓ అయ్య చేతిలో పెట్టాడు చెల్లాదురై. కూతురు జీవితం ఇంకా బాగుంటుందని సంతోషపడిపోయాడు. కానీ 10 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడంతో చెల్లాదురై కుటుంబం నిరాశలో కూరుకుపోయింది. అయితే సరిగ్గా 8 ఏళ్ల క్రితం సుందరపాల్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇక అప్పుడు మొదలైంది ఈ సెంటిమెంట్. అప్పటి నుంచి ఏటా పొంగల్ పండుగ వస్తే చాలు తమ ఊరు నుంచి కూతురు అత్తోరింటికి సైకిల్ మీద చెరుకు గడలు బహుమతులు మోసుకెళ్తుంటాడు చెల్లాదురై. చెల్లాదురై ఊరికి సుందర్పాల్ అత్తగారి ఊరికి మధ్య దూరం 14 కిలోమీటర్లు. అంత దూరాన్ని చెల్లాదురై సైకిల్ తొక్కుకుంటూ వెళతాడు. తలపై చెరుకు గడలు, సైకిల్ మీద బహుమతులు మోసుకెళ్తాడు. అయితే తన ఆరోగ్యం ఇప్పుడు బాగా ఉందన్న చెల్లాదురై శరీరం సహకరించినంత వరకు ఇలా వెళతానని చెబుతున్నాడు. పండగ నాడు తన కూతురు ముఖంలో ఆనందం, తన మనవళ్ళ సంతోషం కంటే ఈ వయసులో తనకి ఇంకేం కావాలని అంటున్నాడు ఈ పెద్దాయన.